కవిత సిబిఐ కస్టడీ ముగిసింది. దీంతో కవితను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు సిబిఐ అధికారులు హాజరుపరిచారు. సో కవితను కస్టడీ ముగియడంతో జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు. ఆల్రెడీ ఈడీ కేసులో కవితకు ఈ నెల 23వ తారీఖు వరకు రిమాండ్ విధించారు. 23వ తారీఖు వరకు రిమాండ్ పొడిగించారు. రిమాండ్లో ఉన్న కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. 3 రోజుల పాటు తమ కస్టడీలోకి ఇవ్వమని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరడంతో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 3 రోజుల సిబిఐ కస్టడీకి ఇచ్చింది. 3 రోజుల పాటు సిబిఐ విచారించింది. 3 రోజులు ముగియడంతో ఈరోజు కవితను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. తిరిగి కవితను జ్యుడిషియల్ రిమాండ్కి తిహార్ జైలుకి పంపిస్తూ ఉన్నారు. 3 రోజుల సిబిఐ విచారణలో చాలా విషయాలు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే కవిత సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం నుంచి బయటకు వస్తూ ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ, బయట బీజేపీ వాళ్ళు మాట్లాడతారు, లోపల సిబిఐ వాళ్ళు అడుగుతున్నారు, మాట్లాడారు అని కవిత అంటూ ఉన్నారు. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ అధికారులు హాజరుపరిచారు. సిబిఐ అధికారులు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచిన తర్వాత మళ్ళీ తిరిగి రిమాండ్కు తరలిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కోర్టు హాల్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రేపు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ జరగబోతోంది. ఇప్పటికే కవిత అరెస్ట్ అయి 30 రోజులు గడిచింది. మార్చి 15వ తారీఖున కవితను హైదరాబాద్లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ప్రొడ్యూస్ చేశారు. 2 సార్లు ఈడీ తమ కస్టడీకి తీసుకొని కవితను విచారించింది. ఆ తర్వాత కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఈడీ. ఆ తర్వాత సిబిఐ అధికారులు కూడా కవితను విచారించాలి అంటూ జైల్లోనే కవితను ఒకరోజు విచారించారు. కోర్టు అనుమతి తీసుకొని విచారించిన తర్వాత మరుసటి రోజు కవితను అరెస్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ తర్వాత సిబిఐ అధికారులు ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేసి సిబిఐ 3 రోజుల కస్టడీకి తీసుకుంది. 3 రోజుల కస్టడీ ఈ రోజు ముగిసింది. ఈలోపు అరెస్ట్ అయిన తర్వాత కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు. మధ్యంతర బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న న్యాయస్థానం ఆ బెయిల్ పిటిషన్ని కొట్టివేసింది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ని మానవతా దృక్పథంతో పరిశీలించాలి అని కోర్టుకు విన్నవించుకున్నారు, అభ్యర్థించారు. కానీ ఆ పిటిషన్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేశారు. దానిపై విచారణ 16వ తారీఖు రేపు జరగబోతోంది. మరి రేపు కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా, ఏం జరుగుతుంది అనే విషయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. ఇటు సిబిఐ అధికారుల విచారణ ముగియడంతో కవితను తిరిగి రిమాండ్కు తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఒకసారి కవిత ఏం మాట్లాడారో చూద్దాం. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. కవిత సిబిఐ కస్టడీ ముగియడంతో కవితను తిరిగి జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నారు. అదే సమయంలో రేపు కవిత సాధారణ బెయిల్ పిటిషన్పై వాదనలు కూడా జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు కవితకు బెయిల్ వచ్చే అవకాశం ఉందా అనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. 3 రోజుల సిబిఐ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, 3 రోజుల సిబిఐ కస్టడీకి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇక 3 రోజుల సిబిఐ కస్టడీ తర్వాత కవితను ఈ రోజు రోజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. రోజ్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరి బవేజా దీనికి సంబంధించిన వాదనలు విన్నారు. వెంటనే ఆమెను తమ కస్టడీకి ఇవ్వాలి అంటూ సిబిఐ మరో 3 రోజుల పాటు కస్టడీ అడిగింది. మరి దానికి ఇక జడ్జి నిరాకరించారు. ఆ నిరాకరించిన నేపథ్యంలో ఇక కవితకు ఈ నెల 23 వరకు అంటే 8 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ రోజ్ అవెన్యూ కోర్టు డెసిషన్ తీసుకుంది. అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే
కవిత 3 రోజులు కూడా తమకు సహకరించలేదు. అలాగే కస్టడీలో అనేక అంశాలను ఆమె దాటవేశారు. ఈ అంశాలకు సంబంధించి అనేక వాదనలు విన్నప్పటికీ కూడా కవిత చాలా వరకు కుటుంబ వ్యాపారాలకు సంబంధించి కానీ ఆస్తులకు సంబంధించి కానీ ఎలాంటి అంశాలు కూడా వివరించట్లేదు. దాదాపుగా ఇంకా మరికొన్ని సెల్ ఫోన్స్ ఉన్నాయి. ఆ సెల్ ఫోన్స్ కూడా తమకి హ్యాండ్ అవుట్ చేయాలని చెప్పినప్పుడు కూడా వాటికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించలేదు. డేటాలంతా కూడా సెల్ ఫోన్స్ లో మొత్తంగా కూడా ఫార్మాట్ చేశారు. ఇదంతా కూడా చాలా ప్రీ ప్లాన్డ్ గా చేశారని చెప్పేసి కూడా సిబిఐ అధికారులు కోర్టుకు చెప్పారు. కోర్టుకు చెప్పినప్పుడు కోర్టు అయితే మాత్రం ఆల్రెడీ 3 రోజులు కస్టడీ ఇచ్చాం కాబట్టి కస్టడీకి ఇవ్వలేమంటూ రోజ్ అవెన్యూ కోర్టు కవితను జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. 23 తర్వాత ఆమెను 23 ఆమెను తిరిగి మళ్ళీ రోజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెడతారు. ఈలోగా గానీ మళ్ళీ సిబిఐ గానీ మళ్ళీ ఒకసారి పిటిషన్ వేసి మాకు ఆమె కావాలి, మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి కొన్ని అంశాలకు సంబంధించి కానీ క్లియర్ కట్ ఎవిడెన్సెస్ కానీ సిబిఐ కానీ కోర్టుకి ముందు ప్రొడ్యూస్ చేసి అలాగే కోర్టును రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ ఆమెను సిబిఐ కస్టడీకి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈడీ కూడా ప్లాన్ చేస్తుంది మళ్ళీ ఆమెను కస్టడీకి తీసుకోవాలి. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అయితే సిబిఐ అడిగిందా మళ్ళీ కస్టడీ కావాలి అనే విషయాన్ని? సిబిఐ అడిగింది కానీ జడ్జి అయితే తోసిపుచ్చారు, ఇవ్వడానికి నిరాకరించారు. ఆల్రెడీ 3 రోజులు ఇచ్చాము, చాలా ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేస్తుంటారు. ఇక సమాచారాన్ని అయితే ఈ సిబిఐ రిక్వెస్ట్ ని జడ్జి తోసిపుస్తూ 23కి వాయిదా వేయడం జరిగింది. అయితే కవిత బయటకు వచ్చినప్పుడు ఒక విషయం చెప్పారు, ఇది సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. మరి బయట బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ సిబిఐ అదే మాట్లాడుతుంది. చాలా కుట్రపూరితంగా వ్యవహరించారు. అలాగే ఈ కేసులో తన పాత్ర ఏమీ లేదు, అసలు ఆధారాలే లేవు సిబిఐ దగ్గర కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వద్ద. కేవలం కుట్రపూరితంగా బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే తను అరెస్ట్ చేశారంటూ కవిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆమెను కోర్టు హాల్ నుంచి ఆమెను కిందకి వెహికల్ దగ్గరికి తరలిస్తున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే సిబిఐ అధికారులు చెప్తుంది ఏంటంటే కవిత మాకు సహకరించలేదు అనేది ప్రధానంగా వాదనలు వినిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా కవిత మాత్రం తన ప్రమేయం లేదు, తనకు సంబంధించిన ఒక్క ఆధారం కూడా వాళ్ళ దగ్గర లేదు, లేకుండానే కేవలం 4-5 ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తీసుకుని ఆ స్టేట్మెంట్ బేస్డ్ గా తనను అరెస్ట్ చేశారు, ఇలా హింస పెడుతున్నారని చెప్పేసి కవిత కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే ఆమెకు 23 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ని విధించడం జరిగింది. కవితను ప్రస్తుతానికి ఈ రోజు కోర్టు నుంచి తిహార్ జైలుకి తరలిస్తున్నారు. రైట్ రామకృష్ణ, ఎమ్మెల్సీ కవిత సిబిఐ కస్టడీ ముగియడంతో ఆమెను తిరిగి రిమాండ్కి తరలించారు. ఈ నెల 23 వరకు ఈడీ కోర్టు కవితకు రిమాండ్ విధించింది. రిమాండ్లో ఉండగానే సిబిఐ అరెస్ట్ చేసి తమ కస్టడీకి తీసుకుంది. కోర్టు అనుమతితో 3 రోజుల సిబిఐ కస్టడీ ముగియడంతో కవితను తిరిగి జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తున్నారు, తిహార్ జైలుకు పంపిస్తున్నారు. కవిత మూవ్ చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై రేపు వాదనలు జరగబోతున్నాయి. రేపు ఏ విధమైన వాదనలు జరుగుతాయి, కోర్టు ఏ విధమైన ఆర్డర్స్ ఇస్తుందనే విషయంపై ఉత్కంఠ కనిపిస్తోంది. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగితే అడుగుతున్నారు 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగితే అడుగుతున్నారు 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగితే అడుగుతున్నారు 2 నెలల నుంచి నథింగ్ న్యూ. సిబిఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగితే అడుగుతున్నారు 2 నెలల నుంచి నథింగ్ న్యూ.